ప్రతికూలతలను ధీటుగా ఎదుర్కొని సంక్షోభాల్ని అవకాశంగా మార్చుకోవాలన్న తండ్రి మాటల స్ఫూర్తితో ముందుకు సాగారు. ప్రత్యర్థుల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం, మంత్రిగా ఉండి కూడా స్వయంగా తాను పరాజయం పాలు కావడం నిజంగానే సంక్షోభం. మరీ ముఖ్యంగా ప్రత్యర్థులు టార్గెట్ చేసి మరీ ట్రోల్స్ చేస్తున్నా లోకేష్ ఆ సంక్షోభాన్నే అవకాశంగా మార్చుకున్నారు. తెలుగుదేశం పార్టీకి పెద్దగా అవకాశాలు లేని మంగళగిరి స్థానంలో పరాజయం పాలైన గత 4.5 ఏళ్లుగా అదే నియోజకవర్గంలో నిలబడి ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారు. విపక్షంలో ఉండి గత 4.5 ఏళ్లుగా ఒక దీక్ష, ఒక తపస్సు, ఒక యజ్ఞంగా తనను తాను మేకోవర్ చేసుకున్నారు. ప్రజానేతగా ఎదిగారు. అలాగే యువగలం పాదయాత్ర ద్వారా పార్టీకి భవిష్యత్తు నాయకుడన్న నమ్మకాన్ని పార్టీలోనే కాదు ప్రజల్లోనూ కలిగించారు. తండ్రికి తగ్గ తనయుడన్న ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు తండ్రిని మించిన నాయకుడన్న నమ్మకాన్ని పార్టీ శ్రేణుల్లోనూ ప్రజా బాహుళ్యంలోనూ కలిగించారు. అయితే నారా లోకేష్ కు నాయకత్వం వారసత్వంగా వచ్చినది కాదు, ఆయన కష్టపడి సాధించుకున్నది. తనను తాను ప్రూవ్ చేసుకొని ప్రజలకు దగ్గరవ్వడం ద్వారా సంపాదించుకున్నది. తాను ఎదగడం మాత్రమే కాదు, పార్టీలో రానున్న ఎన్నికలలో విజయం పట్ల విశ్వాసం కల్పించడంలోనూ లోకేష్ విజయం సాధించారు. ఇక లోకేష్ యువగలం పాదయాత్ర తెలుగు రాజకీయాలలో మరో చరిత్రగా చెప్పాలి. లోకేష్ ఈ యాత్రతో ప్రజలతో మమేకమై వారి కష్టాలను తెలుసుకొని కన్నీళ్లు తుడుస్తూ వారిలో భరోసా కల్పించారు. లోకేష్ పాదయాత్ర మొదలైనప్పటి నుంచి అడ్డుకునేందుకు, విచ్ఛిన్నం చేసేందుకు అధికార వైసీపీ కుట్రలు, కుతంత్రాలు, దాడులను ప్రజాదరణతో ఎదుర్కొని ముందడుగు వేయడం నా భూతో నా భవిష్యత్. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, ఆ తరువాత జగన్ కూడా పాదయాత్రలు చేశారు. కానీ అప్పట్లో వారికి అధికార పార్టీ నుంచి అడ్డంకులు ఎదురు కాలేదు. కానీ లోకేష్ పాదయాత్ర విషయంలో అలా కాదు. జగన్ సర్కార్ ఆయన తొలి అడుగు వేయక ముందే అడ్డంకులు సృష్టించింది. జీవోలు జారీ చేసి మరీ పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నించింది. భౌతిక దాడులకు సైతం తెగబడింది. మాట్లాడుతుంటే మైకు లాగేసింది. నిలుచున్న కుర్చీ తీసేసింది. ప్రచార వాహనాలను సీజ్ చేసింది. అయినా లోకేష్ వెరవలేదు. మండుటెండ, జోరువాన, వణికించే చలిలోనూ నడక ఆపలేదు. నెలల తరబడి కుటుంబానికి దూరంగా రోడ్లపైనే ఉండడం, దుమ్ము ధూళిలో నడవడం, రోజు వేల మంది పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రత్యక్షంగా కలవడం, వారు చెప్పిందంతా ఓపిగ్గా వినడం వంటివి లోకేష్ని తమ నాయకుడిగా ప్రజలు ఓన్ చేసుకునేందుకు దోహదపడ్డాయి. లోకేష పాదయాత్ర అని ఎగతాళి చేసిన వారే శభాష్ అని ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారంటే దట్ ఈజ్ లోకేష్.